ధర్మం చేయండి అమ్మా. 10 మంది పిల్లలు తల్లి, అంతా చిన్న చిన్న పిల్లలు అమ్మా. అమ్మా ఆకలి మంటలు తల్లి, 10 మంది పిల్లలు అమ్మా, అంతా చిన్న చిన్న పిల్లలు తల్లి. ధర్మం చేయండి అమ్మా. సారీ తన్మయ్య, వెరీ వెరీ సారీ. రాత్రి నీకు ప్రామిస్ చేసినట్టుగా రాలేకపోయాను. ఈ ఒక్కసారికి క్షమించు. నేను నీకోసం వస్తుంటే ఓ 10 ఏళ్ల పసిపాపని లారీ గుద్దేసి వెళ్ళిపోయింది. పాపం కడుపులో గుద్దేసి వెళ్ళిపోయింది. మీరు అమ్మా 10 పైసలు ధర్మం చేయండి అమ్మా. 10 మంది పిల్లలు. ఇదిగో ఆ పాపని హాస్పిటల్ అడ్మిట్ చేసి వచ్చాను. నాది జాలిగుండె కదా, జాలిగుండె ఉండటం తప్ప. ఈ ఒక్కసారికి క్షమించు ప్లీజ్. హలో, ఈ ఒక్కసారికి క్షమించు. ఈ ఒక్కసారికి క్షమించు. ఈ ఒక్కసారికి క్షమించు ప్లీజ్. అయ్యా ధర్మం చేయండి బాబు, ధర్మం చేయండి. రండి. స్వామి శరణం. అలాగే స్వామి శరణం. స్వామి శరణం. స్వామి శరణం. స్వామియే శరణం. మాత్రం హలో ఫ్రెండ్. ఈ గురుడు మన కాకినాడ కాలేజ్ లో సీనియర్ పక్షిలా ఉన్నాడే, చెప్తా. ఏంటి అంత అలా పారిపోయారు? ఢిల్లీలో కుంబ్లేగాడు ఒక్కరోజు 10 వికెట్లు తీశాడు. ఇది హైదరాబాద్ లో రోజుకి 25 వికెట్లు తీస్తుంది. మంచి కంచు కవచం. అంటే మంచి ర్యాంకింగ్ కేసు ఉన్నాయి. రోజుకి 10 మందిని ఏడిపిస్తాయి. ఇప్పుడు నేను టింగ్ అంటాయి, టింగ్. నేను కూడా టింగ్ అంటాయి, టింగ్. ఈడు టింగ్ అన్నాడు, ఈడు టింగ్ అన్నాడు. నేను మాత్రం ఏం తక్కువ? నేను టింగ్. ఇట్లా కాదు, టింగ్. షిట్. నాకు లైట్ వెలిగిందే. కమాన్. మగపిల్లి మెడలో గంట కడదామని చాలా కాలం నుంచి ట్రై చేస్తున్నాను. నేను వచ్చేసరికి పిల్లి కాదు కదా, నల్లి కూడా పారిపోతోంది. నో ప్రాబ్లం. కొంచెం అటు ఇటుగా మ్యాన్లీగా ఉన్నావు. అవును, సారు బొబ్బిలి పులి ఎన్టీఆరా? కాదే, సిల్వెస్టర్ స్టోన్. నెక్స్ట్. ర్యాగింగ్ చేస్తే చెద్దన్నంలో పచ్చిమిరపకాయ కొరుక్కు తిన్నట్టన్నా ఉండాలి, లేకపోతే ఎలక్ట్రిక్ షాక్ తగిలినట్టన్నా ఉండాలి. అయినా పాపం ఇంత కష్టపడ్డావు. గంటకి 5 రూపాయలనే ఇవ్వకపోతే బాగోదు. ఐ మీన్ ఈ గంటకి. నెక్స్ట్ టైం ఇంకా బాగా ర్యాగింగ్ చేయి, 100 రూపాయలు ఇస్తా. ఈసారి నీకు కొత్త టైప్లో ఇస్తాడు టచింగ్, రాసుకోవే. ఏంటే కట్టుకున్న మూడు తలుపు కొడుతుంటే వెంటనే తలుపు తీయాలని తెల్దా నీకు? అదే లోపలికి పని ఉంది. ఆఫీస్కి వెళ్ళిపోతానని దొడ్డుదారిలో ఇంట్లో కూర్చుంటావా? నీకు దొరకకుండా ఉండే ప్లాన్ నే చేయాలని అనుకున్నావా? ఎద్దప్పా. ఏమండి ఏమండి ఎక్కడున్నారు? ఇక్కడున్నాడు. ఏమండి ఏంటి నా మొగుడు చంపేశారా? అయ్యో ఏమండి, మీరు చచ్చిపోతే ఈ వయసులో నన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారండి? ఏమండి ఏమండి. నీ మొగడు వస్తే చచ్చాడులే, నిన్ను చూసుకోవడానికి నేను ఉన్నాను కదా. ఆ పిల్లని చూసుకోవడానికి నువ్వెవడరా ఎదవా? ఏంటి నువ్వు చావలేదా? నువ్వు చచ్చావనుకు నా అనవసరంగా నా ఫుడ్ అంతా వేస్ట్ చేశాను. చెప్పు, నాగేంద్ర ఎక్కడ? చెప్ప. చెప్పకపోతే నువ్వు వాయిస్తావు, చెప్తే నాగేంద్ర వాయిస్తాడు. ఇలాంటి విషయాలు అడగడం తప్పు బాబు. ఆ ఒక్క విషయం తప్ప ఇంకే విషయమైనా అడగవయ్యా బాబు. సరే, మీ వ్యాపారాలన్నింటిలోకి బాగా లాభాలు వచ్చే కంపెనీ ఏది? పిచ్చి ప్రశ్న. వీధిలో తిరిగే ఎవరిని అడిగినా చెప్తాడు. సర్పరాజా గ్రూప్ ఆఫ్ హోటల్స్ వాళ్ళు మాకు ఎక్కువ లాభాలు వస్తున్నాయి. చిచి, అందుకే నీది ఒట్టి మట్టిపురని అన్నయ్య తిరుగుతుంటాడు. సర్పరాజా సిగరెట్ ఫ్యాక్టరీ నుంచి మాకు ఏటా 30 లక్షల రూపాయలు లాభం. నువ్వు నోర్మేరా? సరేనయ్యా, అవన్నీ వదిలేసి అడుగుతున్నావు ఏంటి? కాండవ దహనం చేస్తేనే గాని తక్షకుడు బయటికి రాడు. తక్షకుడా? వాడెవడు? నాగేంద్ర. నాగేంద్ర? నీ ఎత్తులు ఏమిటో బొత్తిగా అర్థం కావడం లేదయ్యా.
త్వరలోనే అర్థం అవుతుంది. మీకు బాగా లాభం వచ్చే మార్గం చెప్తా పదండి. నిప్పెట్టు. నిప్ప? ఇది అన్యాయం. మా చేత్తో మా ఫ్యాక్టరీకి నిప్పెట్టిస్తావా? మీ తమ్ముడిని బయటికి రప్పించాలంటే ఇది ఒక్కటే మార్గం. మా ఆస్తి నాశనం అయిపోతుందయా? ఏం పర్వాలేదు, ఇది పాత ఫ్యాక్టరీ. ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసి కొత్త ఫ్యాక్టరీ కట్టుకోవచ్చు. అయినా సరే నేను పెట్టను. ఈ ఫ్యాక్టరీ నా పేరుతో ఉంది. అయితే నేను పెడతాను. ఇలా ఇవ్వు. ఒరే ఒరే నాగేంద్ర, రాముడు పుట్టిన దేశం రా ఇది. అన్నని తమ్ముడు కొడితే మహాపాపం, కళ్ళు పోతాయి. నువ్వు చేసిన పని కొట్టడం కాదు, ఏ పార్ట్కి ఆ పార్ట్ కోసి అవతల పడేయాలి. నానా గడ్డి తిని నేను సంపాదిస్తే మీరు కాల్చి బూడిచ్చేస్తారా? ఏం చేయమన్నావురా? నువ్వెక్కడున్నావో సూర్యం గారు చెప్పమన్నాడు. చెప్తే నీకు నిప్పెడతాడు. అంతకంటే ఆస్తి నిప్పెట్టడం వచ్చింది, దానికి పెట్టాను. సంతోషించు. వాడు నీ గురించి అడగడం మానేసి మన వ్యాపారాల గురించి అడిగినప్పుడే ఇలాంటి పని ఏదో చేస్తాడని అనుమానించానన్నయ్య. నన్నెందుకు కొడతావు? ఆ సంగతి ఇప్పుడా చెప్పడం? అప్పుడేం చేసావరా? వాడు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయొచ్చు అంటే నిజం అనుకున్నాను. పోయిన ఆస్తి కంటే ఎక్కువ వస్తుంది అనుకున్నాను. తప్ప? ఒరే నాగేంద్ర, అసలు వీడేరా ముందు నిప్పెట్టింది? అవును, అది నీ ప్యాన్ ఉంది కనుక నువ్వు తగలబెట్టను అంటే నేను తగలబెట్టాను. తప్ప? ఇదిగోనయ్యా, నువ్వు మాటి మాటికి చేస్తావంటే నేను వాడి బాటలో చేరిపోతాను. రండి సార్, ఏం కావాలి సార్? అప్పు కావాలి. మాకు మంచి ఖరీదైన బీరువా కావాలి. సరుకు చూసి సెలెక్ట్ చేయండి. అలాగే సార్, రండి. రండి అమ్మా, రండి. ఇది బాగాలేదు. శుభ్లు శుభ్లు శుభ్లు, ఇది నాకు నచ్చింది. చూడు, నేను ఈ బీరువాలు దాక్కుంటాను, నువ్వు ఇంటికి వెళ్ళిపో. షాపు ముయ్యగానే షాపులో ఉన్న విలువైన వస్తువులు అన్నీ ఈ బీరువాలకు చేరుస్తాను. పొద్దున్నే వచ్చి 1000 రూపాయలు తక్కువకుంటే ఇదే బీరువాను కొనేసేయి. ఇంటికి వెళ్ళి చేరిస్తే బీరువాలో నేనుంటాను, నాతో పాటు 50,000 రూపాయల సరుకు ఉంటుంది. ఏ అవతారం, మా అక్కను మోసం చేస్తావా? నీ మీద ప్రతీకారం తీర్చుకోవడానికి నీతో స్నేహంగా నటించాను. తిండి తిప్పలు లేకుండా 10 రోజులు నిన్ను ఇక్కడే ఉండేలా చేస్తాను. చూడు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఆగండి, మీ కొట్లో కొన్న ఒక ఫ్యాన్ మనిషి మీద పడి ప్రాణాలు పోయాయి. అంతేకాకుండా పని వాళ్ళకి సరిగ్గా జీతాలు ఇవ్వట్లేదు. అందువల్ల స్ట్రైక్ స్ట్రైక్ స్ట్రైక్. ప్రొపరేటర్ డౌన్ డౌన్, ప్రొపరేటర్ డౌన్ డౌన్. స్ట్రైకా? అయితే షాప్ తెరవరు. షాపు తెరవకపోతే 1కి 2కి బందేనే. ఇప్పుడు ఎలాగా? అయ్య బాబాయ్, రాత్రి నుంచి అన్నం కూడా లేదు, ఆకలిగా ఉంది. వచ్చా సుబ్బులు, ఎంత పని చేసావు కదే. అయ్య బాబాయ్, ఇప్పుడు ఎలాగా? ఓరే దేవుడు, ఎరక్కపోయి రా తండ్రి. ఇప్పుడు ఏం చేయాలి? ఎలాగా? ఎలా బయటికి వెళ్ళాలి? ఓరే దేవుడు. ఉంటాయి తలుపులో కళ్ళు ఉంటాయి. బ్యూటిఫుల్. అబ్బా, నీ మాటలే తప్ప నా మ్యాటర్ అసలు పట్టించుకోవడం లేదు. ఐఎమ్ సారీ, అసలు కన్ఫ్యూజన్ ఇప్పుడు స్టార్ట్ అయింది. 1 minute. హలో, ఆ బాలాజీ గీసిన విజయలక్ష్మి గారి బిల్డింగ్ ప్లాన్ పంపించండి. బాలాజీని మాత్రం పంపించొద్దు. హలో, ఐఎమ్ బాలాజీరావు, ఆర్కిటెక్ట్. కొంచెం దూరంగా ఉంటే బెటర్ అనుకుంటాను. కరెక్ట్ కరెక్ట్. ఇదేమిటి ఒట్టి చేతులతో వస్తున్నారు? ప్లాన్ ఏది? బ్రెయిన్ లో ఉంది. ముందు అక్కడికి వెళ్ళి సైట్ వేసాక, చిచి సైట్ చూశాక ఇందులోంచి కదిలి కాగితం మీదకి వస్తుంది. మీరు పదండి. ఏమైనా సరే నువ్వు అక్కడికి వెళ్ళడానికి వీలేదయ్యా.